అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 భారీ కలెక్షన్లు రాబట్టడమే కాదు పలు రికార్డులను సైతం కొల్లగొట్టింది. ఇప్పటికే 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసింది. ఇటీవలే రీలోడెడ్ వర్షన్ ను మేకర్స్ థియేటర్లలోకి తీసుకొచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా పుష్ప 2 డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. పుష్ప 2 ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైనట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నెట్ఫ్లిక్స్ ఏకంగా 250 కోట్లకు స్ట్రీమింగ్ హక్కుల్ని కైవసం చేసుకుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ నెల 28 లేదా 31న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఓటీటీలోకి 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉన్న రీలోడెడ్ వర్షన్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా విడుదలైన 32 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 1831 కోట్ల గ్రాస్ ని రాబట్టి బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసింది. మరోవైపు బాలీవుడ్ లో 806 కోట్లను వసూలు చేసిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. బాలీవుడ్ సినిమా కూడా సాధించలేని ఘనతను సొంతం చేసుకుంది. అమెరికన్ దంగల్ సినిమా 2000 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా రెండవ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఇంకా రన్ అవుతూ ఉండడంతో కలెక్షన్లు 1900 కోట్ల గ్రాస్ వరకు చేరుకోవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాను తెరకెక్కించింది. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. శ్రీవల్లి పాత్రలో అందరినీ ఆకట్టుకున్నారు. ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నిర్మించారు. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తోంది.